కెనడాలోని భారతదేశ హైకమిషన్ దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి దరఖాస్తు చేసుకునే కెనడియన్ల కోసం కొన్ని రకాల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సిక్కు వేర్పాటువాది హత్యపై దౌత్యపరమైన వివాదం మధ్య చాలా మంది కెనడియన్లకు ఈ చర్య మంచి సంకేతమని, అక్టోబర్ 26 నుండి దేశంలో కొన్ని వీసా సేవలను పునఃప్రారంభించాలన్న భారతదేశ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి దరఖాస్తు చేసుకునే కెనడియన్ల కోసం కొన్ని రకాల వీసా దరఖాస్తుల్ని ఆ దేశ అధికారులు తిరిగి ప్రారంభిస్తారని కెనడాలోని భారత హైకమిషన్ అక్టోబర్ 25న తెలిపింది. అక్టోబర్ 7న హమాస్ ముష్కరులు సరిహద్దు దాటిన విధ్వంసంతో ప్రేరేపించబడిన యుద్ధం 3వ వారంలోకి ప్రవేశించడంతో ఇజ్రాయెల్ ఆదివారం స్థానీకరించిన భూ దండయాత్రలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూ బలగాలు గురువారం ఉత్తర గాజా స్ట్రిప్లో పనిచేశాయి. ఉపహరించుకునే ముందు బహుళ హమాస్ లక్ష్యాలపై దాడి చేశాయి. ప్రస్తుత యుద్ధంలో అతిపెద్ద చొరబాటుగా ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ రేడియో వివరించిన దానిపై సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సైన్యం జారీ చేసిన రాత్రిపూట చర్య యొక్క వీడియో సాయుధ వాహనాలు ఇసుక సరిహద్దు జోన్ గుండా వెళుతున్నట్లు చూపించింది. ఒక బుల్డోజర్ ఎత్తైన ఒడ్డులో కొంత భాగాన్ని సమయం చేయడం, ట్యాంకులు కాల్చే గుండ్లు మరియు దెబ్బతిన్న భవనాల వరుస సమీపంలో లేదా మధ్యలో పేలుళ్లు కనిపిస్తాయి. చురాచంద్పూర్ జిల్లాలో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు మరియు అక్టోబర్ 25న వారి నుండి 25 రౌండ్ల మందుగుండు సామాగ్రితో పాటు ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మణిపూర్లోని 3 వేర్వేరు ప్రదేశాల నుండి 2 ఉగ్రవాదులతో సహా 4 భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి మరియు వారి వద్ద నుండి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయని అక్టోబర్ 26న పోలీసులు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి నేతృత్వంలోని ప్యానెల్ అధికారికంగా ఒక దేశం ఒకే ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీగా పేరు మార్చబడింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ముందు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలో ప్రతిపాదిత మార్పులతో కూడిన రోడ్ మ్యాప్ను అక్టోబర్ 25న లా కమిషన్ సూచించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో హౌస్ ఓన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. 3 నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని వివరించారు. చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది. దీనిపైన న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే వెకేషన్ బెంచ్లో బెయిల్ పిటిషన్ రేపు విచారణకు లిస్ట్ అయింది. ఏపీలో మద్యం తయారీ, అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వానికి మద్యం తయారీదారుల వివరాలు కోరిన ఆమె ఇవ్వకపోవడంతో తానే కొన్ని పేర్లు బయటకు తీశారు. వీరిలో 2 వైసీపీ ఎంపీల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రాన్ని కూడా చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి కోరారు. ఇప్పుడు ఏపీలో మద్యం స్కామ్ పేరుతో వివరాలు బయటపెడుతున్న పురంధేశ్వరి ఎలాగైనా అధికార వైసీపీపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ పురంధేశ్వరి బయటపెట్టే వివరాలతో కేంద్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అంటే గ్యారంటీ లేదు. ఒకవేళ పురంధేశ్వరి ఒత్తిడితో సిబిఐనో ఈడీనో పంపిన చివరకు కవిత తరహాలో తేలిపోతే అప్పుడు తమతో పాటు నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న వైసీపీ కూడా మునగడం ఖాయం. అందుకే బీజేపీ అధిష్టానం కేంద్రం ఎన్నికలకు ముందు మద్యం స్కామ్పై దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో. అందులో కూడా కేసీఆరే కనిపిస్తాడు కదా. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్ట కొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతు బంధుని ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతుల్ని అరిగోష పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపు నిండా కరెంటిస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెరతీశారు. రైతు బంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు
తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని తన నివాసంలో పలువురితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి మినిస్టర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్య మాట్లాడుతూ బీఆర్ఎస్లో చేరడం సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందన్నారు. అమలాపాల్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో 2013లో నాయక్ సినిమాలోనూ కనిపించింది. ఆ తర్వాత అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన ఒక స్పెషల్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. RX100 సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి మరో సినిమాతో మన ముందుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్పుతే ఈ చిత్రంలోనూ కథానాయికగా కనిపిస్తోంది. ఆ సినిమాయే మంగళవారం. అయితే మంగళవారం సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు, ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ కాగా అనూహ్య స్పందన వచ్చింది. ఊహించని బస్ క్రియేట్ అయింది. అంతా ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. బిజినెస్ పరంగానూ విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మంగళవారం సినిమా ఆంధ్ర సీడెడ్ కలిపి సింగిల్ పాయింట్లో 7.20 కోట్లకు సేల్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి ఏరియా వైజ్గా కూడా ఊహించని డిమాండ్ వస్తోంది. ఒక్క ఆంధ్ర రైట్స్ కోసమే 6 కోట్ల ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం థియేట్రికల్గానే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కుల కోసం కూడా పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం.